चितलिंगम ओम यो वैतां ब्रह्मणो वेद अमृतेन वृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुः कीर्तिं प्रजां ददुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मण आर्षेयमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीलङ्कीर्तये देता एव देवताः प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोतिरात्रवुत्तममहद्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेन आप्नोति सर्वं जयति. నమస్కారం అండి. ప్రస్తుత దేశకాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అనేక మానసిక, ఆర్థిక, శారీరక, సామాజిక సమస్యలతో గురవుతున్నారు. అటువంటి వారు ఎంతో కొంతసేపు పూజ మందిరంలో ఉన్నట్లయితే చాలా వరకు ప్రశాంతత వస్తుంది. అయితే ఈ పూజా మందిరంలో మనం పూజ చేసే విధానంలో కొన్ని లోపాలు ఉండొచ్చు. అలాగే పూజా మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలు కానివ్వండి, పటాలు కానివ్వండి, యంత్రాలు కానివ్వండి, వీటిలో ఏదైనా లోపాలు ఉండవచ్చు. అలాగే మనం చేస్తున్న పూజా విధానంలో కొన్ని సరైన విధానం, క్రమం లేకుండా ఉన్నప్పటికీ వాటినన్నిటినీ సరిచేస్తూ నా పరిశోధనలో భాగంగా కొన్ని అఖండ దైవిక సంపదతో కూడుకున్నటువంటి దివ్య ఎనర్జీస్ని, అంటే దివ్య తరంగాలను, దైవిక శక్తి తరంగాలని అనుసంధానం చేసే విధంగా, వారికి అనుకూలంగా ఉండే విధంగా, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక స్థితికి డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా నేను కొన్ని పరిశోధనాత్మక కొన్ని కాంబినేషన్స్ తయారు చేసి ఒక పూజా దైవిక సంపదను ఈరోజు ప్రజలందరి సౌకర్యార్థం అందజేయడం జరుగుతుంది. ఈ ప్యాకేజీ అద్భుతమైన వైబ్రేషన్ కలిగే విధంగా ఈ కార్తీక మాసం అంతా కూడా పూజలో ఉంచి అభిషేక హోమాదులు నిర్వహించి ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా తయారు చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా మీ యొక్క ఆశీర్వచనం కూడా కావాలి. అందువల్ల ఇది అందరూ కూడా ఆశీర్వదించి చక్కగా ఈ యొక్క అఖండ దైవిక సంపదను, ఈ యొక్క రుద్రాక్ష వైభవం అనే పేరు మీద ఈ యొక్క స్పెషల్ ఆఫర్ ప్యాక్గా దీన్ని రిలీజ్ చేస్తున్నాను. దీన్ని అందరూ కూడా చక్కగా ఆస్వాదించి పూజించి తరించాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఓం ఏన సబత్నా అబదే భవన్వింద్రాగ్నిభ్యామవాధామహేతానో వసవో రుద్రా ఆదిత్యా ఉపరిస్పృశం మోగ్రంచేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగోజిద్ధనచిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేచుషస్వాస్య కుర్మో హరివో మేదినంత్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రే శమోర్జందుహానాధేనుర్వాగస్పానుపసుష్టుతైతో అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఈ యొక్క రుద్రాక్ష వైభవం గురించి మీ యొక్క అనుగ్రహ భాషణం కొంచెం తెలియజేస్తే బాగుంటుంది. శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారు, అందరూ కృష్ణాజీగా పిలువబడే శ్రీ శర్మగారు మహర్షి గారు ఈ రుద్రాక్ష వైభవాన్ని ఎంతో పరిశోధించి, ఎంతో తపస్సు చేసి, అల్లకల్లోలంగా అయోమయ స్థితిలో ఉన్నటువంటి మానవాళికి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ద్వారా వారి శారీరక, మానసిక ఆరోగ్యం కోసం కృషి చేసి ఈ రోజున ఒక చక్కని ప్యాకేజీని భక్తులకు అందజేసేటటువంటి ప్రయత్నం చాలా అభినందించదగినటువంటి విషయం. సాధారణంగా మనం రుద్రాభిషేకం చేసుకునేటప్పుడు ఆ రుద్రుడు తానే, అంటే అంగన్యాస కరన్యాసాలతో తాను కూడా శివుడిగా రూపొంది శివుడిని అభిషేకించుకునే ప్రక్రియ మనకు రుద్రాభిషేకంలో కనపడుతుంది. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ ఆ పరమశివుడిని అభిషేకం చేసుకుంటూ మనం ఎన్నో పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం.
తాను కూడా శివుడిగా రూపొందుతాడు. అలా వారు ఏం చేశారంటే రుద్రాక్షను ధరిస్తేనే ఆ పరమశివుడిగా తాను మారిపోయేంత ప్రక్రియను దానిలో చొప్పించి తపస్సు చేసి ప్రతి గృహంలో కూడా పూజామందిరంలో పెట్టుకుని ఆ పూజా విధానానికి కావలసినటువంటి ఒక క్రమశిక్షణ తనకు తానుగా పొందేటట్టుగా వారు దానిని చక్కగా రూపొందించారు. మనం ప్రార్థన పూజ అంటాం. ప్రార్థన అంటే చక్కగా అర్థించడము. దీనివలన ఏమిటి ప్రయోజనం అంటే అక్కడక్కడ పడి ఉన్నటువంటి ఇనుపరజన దగ్గరికి ఒక అయస్కాంతాన్ని కనుక తీసుకుని వస్తే అక్కడక్కడ పడి ఉన్నటువంటి అక్కడక్కడ పడి ఉన్నటువంటి ఇనుపరజన అయస్కాంత ధర్మానికి ఆకర్షింపబడినట్లుగానే అక్కడక్కడ తిరుగుతున్న మనసు భగవంతుడి పట్ల ఆకర్షింపబడి ఆ పూజను చక్కగా చేసుకునేటటువంటి విధానాన్ని మనకు అందించారు శ్రీ మహర్షి గారు. వీరు చేసినటువంటి ప్రయత్నం ఎంతోమందికి ఉపయోగపడాలని, వారి యొక్క జీవితాలను చక్కగా మలుచుకుని ఏ కష్టనష్టాలకి లోను కాకుండా సుఖమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి కోరుకుంటూ రూపొందించినటువంటి మహర్షి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ వారు మరింతగా ఈ కార్యక్రమంలో మరింతగా వారు విజయాలను సాధించి మానవాళికి మరింకెన్నో అందించాలని కోరుకుంటున్నాను. ముక్కామల పీఠాధిపతి గారు శ్రీ శ్రీధర స్వామీజీ గారు, వారికి రుద్రాక్షలంటే అమితమైన ప్రీతి, ప్రేమ, అభిమానం. వారి యొక్క అద్భుతమైన అనుభవాలు ఎన్నో ఉన్నాయి రుద్రాక్షల మీద. వారిని కూడా ఈ యొక్క రుద్రాక్ష వైభవాన్ని గురించి వారి యొక్క దివ్య దైవిక వాక్కులను విందాం. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారు నిజంగా తపస్సు చేశారు. ఎందుకంటే రుద్రాక్ష వైభవం ఏదో కేవలము పురాణ పుటలకే పరిమితమైపోయినటువంటి ఈ యొక్క వైభవాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన పొందడమే కాకుండా అందరికీ కూడా ప్రసాదించాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క రుద్రాక్ష వైభవం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పూజ చేసుకోవడానికి అనువైనటువంటి మూర్తులను మనందరికీ కూడా అందజేయడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించదగినటువంటి విషయం. పూజా మందిరాల్లో ఎటువంటి దేవతామూర్తులను నిలపాలి, ఎటువంటి రుద్రాక్షలను ఉపయోగించాలి, ఎటువంటి శాలిగ్రామాలని పూజించాలి, ఎటువంటి నర్మదా బాణ లింగాలను సేకరించుకోవాలి అనేటువంటి సంశయంతో మనం అటు ఇటు పరుగులు తీస్తున్నాం. ఇటువంటి ఈ యొక్క సమస్యాత్మకమైనటువంటి సమయంలో మరి మహర్షి గారు ఎంతో తపస్సు చేసి ఒక పూజా మందిరం శక్తివంతం కావాలి అన్నట్లయితే ఎటువంటి శాలిగ్రామాలు ఉండాలి, ఎటువంటి దక్షిణావృత శంఖాలు ఉండాలి, ఎటువంటి విష్ణు శాలిగ్రామాలు ఉండాలి, ఎటువంటి యంత్రాలు ఉండాలి, ఎటువంటి రుద్రాక్షలు ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా పరిశోధించి అటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్యాకేజ్గా రుద్రాక్ష వైభవం పేరుతో మనందరికీ కూడా అందిస్తున్నారు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను వారు ఎంత పరిశోధించారు, ఎన్ని విషయాలు గ్రహించారు, ఇటువంటి వైభవాన్ని ప్రజలకి అందించేటువంటి విషయంలో ఎంత తప్పించిపోయారు అనేటువంటి విషయం వారి మాటల ద్వారా నేను అవగతం చేసుకున్నాను. అయితే ఈ యొక్క రుద్రాక్షలు, అదేవిధంగా శాలిగ్రామాలు, నర్మదా బాణాలు ఇత్యాదులన్నీ కూడా పూజా మందిరంలో ప్రవేశించాయి అంటే మన పూజా మందిరం మరింత శక్తివంతమవుతుంది. మనలో ఉండేటువంటి అనేకమైన రుగ్మతలు మన నుండి దూరమైపోతాయి. మనలో ఉండేటువంటి మనోవికారాలన్నీ కూడా దూరమైపోతాయి. మనలో విజృంభిస్తున్నటువంటి అరిషడ్ వర్గాలు కూడా అణచబడతాయి. మనం కేవలము భోగభాగ్యాలకే ప్రాధాన్యతనివ్వకుండా ఇహంలో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని సాధించడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి ఇహపర సౌఖ్యాలను ప్రసాదించేటువంటి అద్భుతమైన ప్యాకేజ్ ఈ యొక్క రుద్రాక్ష వైభవం. అయితే మహర్షి గారి విషయంలోకి వచ్చేసరికి ఆయన ఎన్నో అరణ్యాలు, అదేవిధంగా ఎన్నో మహాక్షేత్రాలు, ఆయనంతా కూడా లోపలికి వెళ్ళి, ఏదో కేవలం అరణ్యం అంటే ఆ బోర్డు చూసి వచ్చేయడం కాకుండా అరణ్యంలోకి వెళ్ళి బదనికలు, రుద్రాక్షలు, మూలికలు ఇత్యాదులు ఎన్నో కూడా సేకరించి ఆయన అద్భుతమైన కలెక్షన్ ఆయన పెట్టుకున్నారు.
అటువంటి అద్భుతమైన కలెక్షన్లో పరమాద్భుతమైనటువంటి పూజకు యోగ్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో, మనం ప్రతినిత్యము ధర్మ సందేహాల్లో ఎన్నో విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం. పూజా మందిరంలో ఏమేమి నిలుపుకోవాలో అవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటివన్నీ కూడా ఈ యొక్క ప్యాకేజీలో వారు సమకూర్చినందుకు నిజంగా వారిని అసలు అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎన్నో మరి ప్రపంచంలోకి వచ్చేస్తూ ఉన్నాయి, ఇంత గొప్పవే అంత గొప్పవే అంటూ. కానీ వీరి విషయంలో మాత్రం అన్నీ స్వచ్ఛమైనటువంటి, శుద్ధమైనటువంటి, శక్తివంతమైనటువంటి ఈ యొక్క ప్యాకేజ్ మనకు అందించడం అనేటువంటిది నిజంగా భక్తలోకం యొక్క అదృష్టం అనే చెప్పాలి. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ యొక్క ప్యాకేజ్ అంతా కూడా ప్రతి పూజా మందిరంలోనూ చేరి ప్రతి ఒక్కరూ కూడా ఇహపర సౌఖ్యాలని పొందాలని మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః. జ్యోతిష పండితులు, వేద పండితులు శ్రీ మంజురేంద్ర శర్మ గారు వారి యొక్క ఆశీస్సులతో, అలాగే వారి యొక్క అనుగ్రహ భాష్యం కూడా తెలియజేయాలి. ఈ యొక్క రుద్రాక్ష వైభవం గురించి వారు కూడా వారి యొక్క అభిప్రాయం తెలియజేయాలి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం వాచస్పతజే పపస్వవాచన్ వృషా వృష్ణో అగుంసుభ్యాం గభస్తిపోతో దేవో దేవానాం పవిత్రమసి జేషాం భాగోసి తేభ్యస్త్వా స్వాంకృతోసి మధుమతిర్న ఇషస్కృతి విశ్వేభ్యస్త్వేంద్రియేభ్యో దివ్యేభ్యః పార్థివేభ్యో మనస్త్వాష్టోర్వంతరిక్షమన్భిః స్వాహా శుభవః సూర్యాయ దేవేభ్యస్త్వామరీచిపేభ్య ఏష తేజోనిః ప్రాణాయ త్వా. శరీరం మీద వస్త్రం ఏ విధంగా శారీరక ధర్మాన్ని కాపాడుతూ ఉంటుందో, మనస్సు అనేటువంటి ప్రధానమైనటువంటి మనిషికి ఉండే మనస్సు అనే విధానాన్ని ఆధ్యాత్మికత వైపు మరలించేటువంటిదే మంత్రశాస్త్రం కానీ, యోగశాస్త్రం కానీ, రుద్రాక్షలు కానీ, గురువుల యొక్క అనుగ్రహం కానీ. అదేవిధంగా నా రుద్రో రుద్రమర్చయేత్, నేను రుద్రుణ్ణి కానిదే రుద్రార్చన చేయాల్సినటువంటి అవశ్యం కానీ అవకాశం కానీ ఉండదని చెప్పని రావణ బ్రహ్మ లాంటి వాళ్ళు కానీ, గురువులు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తెలియజేశారు. అయితే మహర్షి గారు చేసినటువంటి ఈ రుద్రాక్ష ప్రయోగం అనేది రుద్రాక్ష ధరించినంత మాత్రానే రుద్ర అక్ష అని విడదీస్తున్నారు. అదేవిధంగా రుద్ర ఈ దా కింద రావత్తు కూడా రక్ష. ఏ విధంగా రుద్రాక్ష అనే ధారణాన్ని మనం చేస్తూ ఉంటామో ఆ రుద్రాక్ష మనకు రక్షణగానే కాకుండా మన యొక్క మనస్సుని ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తూ ఏ రకమైనటువంటి చెడు ప్రభావాలు మన యొక్క మెదడులో ప్రవేశించకుండా మనల్ని కాపాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను కాపాడుతాడంటంలో ఏమాత్రం సందేహం లేదు అనడానికి నాకు చాలా అనుభవాలు ఉన్నాయండి. కాబట్టి మహర్షి గారు చేసినటువంటి ఈ యొక్క ప్రయోగాన్ని ప్రజలందరూ కూడా, ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తికులందరూ కూడా దీన్ని వినియోగించుకొని అమ్మవారి యొక్క, అయ్యవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తూ శ్రీ గురుభ్యో నమః. స్టూడియో ఎన్ సిఇఓ గారైనటువంటి శ్రీ కిలారు రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు ఈశ్వరుడైనటువంటి ఈశ్వర అనుగ్రహంతో ఉన్నటువంటి ఆ నామంలోనే వారు మా యొక్క రుద్రాక్ష వైభవాన్ని ఈరోజు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. శ్రీ రాజేశ్వరరావు గారిని కూడా ఈ యొక్క రుద్రాక్ష వైభవం యొక్క వైభవాన్ని కొంచెం తెలియజేయాలని కోరుకుంటున్నాను. ముందుగా శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారికి మా ఛానల్ తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ రుద్రాక్ష వైభవం అనే దైవిక సంపదని, పూజ గదుల్లో ఉంచుకోవాల్సిన ఈ దైవిక సంపదని మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఆయనకి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడో చదివా నేను, రుద్రాక్ష అంటే రుద్ర ప్లస్ అక్ష, రుద్రాక్ష. ఇది రుద్రుడైనటువంటి శివుడి ఆనంద బాష్పాలలో నుంచి జాలువారిన ఆ నీటి బిందువులే భూమి మీద రుద్రాక్షగా అవతరించాయని ప్రశస్తి. మన పురాణాల్లో ఎక్కడో చదువుకున్నాను. అలాంటి రుద్రాక్షల్ని ఒక దైవిక సంపదగా, వాటితో పాటు ఇంకా కొన్ని పూజ గదుల్లో ఉంచుకోవాల్సిన బదనికలు కానీ, లేకపోతే వేరే ఇంకా ఇతరాది
పూజా సామాగ్రి అంతా ఒక ప్యాక్గా చేసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పూజ గదిలో ఉంచుకునే విధంగా ఒక ప్యాక్ లాగా తయారు చేసి ఈరోజు మా ఛానల్ ద్వారా దీన్ని ప్రజల్లోకి తీసుకొస్తున్నందుకు ఆయనకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ రుద్రాక్ష వైభవం అనే ఈ స్పెషల్ ఆఫర్ ప్యాక్ని మా ఛానల్ ద్వారా లాంచ్ చేయటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ స్పెషల్ ప్యాక్లో అద్భుతమైన మహిమాన్వితమైన ఈ దైవిక సంపదను పూజా మందిరం నందు ఉంచి పూజించబడే విధంగా ఈ ప్యాక్ని స్వామీజీ డిజైన్ చేశారు. దీన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా పవిత్రమైన పూజ ఈ దైవిక సంపదను పూజా మందిరం నందు ఉంచి పూజించండి. మీకు అతి పవిత్రమైన ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. శుభం భూయాత్. భారతదేశంలోనే మన భారతీయులందరూ గర్వించదగిన మహిళగా శ్రీ సత్యవాణి గారు భారతీయం అనే సంస్థని, స్వచ్ఛంద సంస్థని వారు దశ దిశలా వ్యాప్తి చెందిస్తున్నారు. వారి యొక్క దివ్య అనుగ్రహ భాషాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్నటువంటి సమాజంలో గందరగోళ పరిస్థితుల్లో ఈ స్పెషల్ ప్యాకేజీని కనుక నిజంగా పూజా మందిరంలో పెట్టుకుంటే సాధారణంగా తల్లులందరూ పిల్లలు కొలిక్కి రావడం లేదండి, చెప్పిన మాట వినడం లేదండి, ఈ విధంగా పాడైపోతున్నారండి, రకరకాల వ్యసనాలకు లోనవుతున్నారండి అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు ఇళ్లల్లో కుటుంబ సమస్యలతో. అటువంటి కుటుంబ సమస్యల నుండి దూరం చేసి ఒక చక్కని వైబ్రేషన్స్తో ఆ గృహాన్ని ఒక గృహస్థాశ్రమంగా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి ఈ రుద్రాక్షలో ఉంది. ఇంత చక్కని ప్రయోజనకారిగా తీర్చిదిద్దినటువంటి మహర్షి గారిని మనం చాలా అభినందించాలి. అలాగే ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున మా చేతుల మీదుగా దీనిని ఆవిష్కరింపజేయడం మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంతటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టినటువంటి రాజేష్ గారితో పాటు మేం కూడా ధన్యులమయ్యామని చెప్పి నేను చాలా ఆనందపడుతూ మహర్షి గారి యొక్క ప్రయత్నం విశ్వవ్యాప్తం కావాలని, ప్రతి కుటుంబము కూడా శాంతియుతంగా, చల్లగా, ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుండి మేము కూడా కోరుకుంటున్నాం. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధరా మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా అద్రీషజాదీశ నిద్రావితాఘౌఘ భద్రాకృతే పాహి మృత్యుంజయా ఆకాశకేశామరాధీశ వంద్య త్రిలోకేశ్వరా పాహి మృత్యుంజయా. పరమేశ్వరుణ్ణి ఈ విధంగా మనం స్తుతిస్తూ ఉంటాం. మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క ఆనంద భాష్పాల నుండి ఉద్భవించినటువంటి ఈ రుద్రాక్షలు ధరించి పరమేశ్వరుడు కనుక స్తుతించినట్లయితే శివసాక్షాత్కారాన్ని అతి సులభంగా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. హరి ఓం. శివప్రియాయ విద్మహే నేత్రత్రయాయ ధీమహి తన్నో రుద్రాక్ష ప్రచోదయాత్. ఈ యొక్క రుద్రాక్ష గాయత్రిని ప్రతి ఒక్కరూ జపించి రుద్రాక్ష ధరించండి. అలాగే మరి ఒకసారి జపించి రుద్రాక్షలను తీసి భద్రపరచుకోండి. ఓం నమః శివాయ. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఏదో ఒక అసంతృప్తి, ఆవేదన, చాలా సమస్యలతో కూడుకుని అనేక బాధలతో, ఆర్థిక సమస్యలు కానివ్వండి, శారీరక సమస్యలు కానివ్వండి, మానసిక సమస్యలు కానివ్వండి,
ఇలా ఎన్నో సమస్యలతో కూడుకొని ఎవరిని కలవాలి, ఏ విధంగా మన యొక్క సమస్యలు తీర్చుకోవాలని వేదన పడుతున్నవారు అనేక మంది ఉన్నారు. అయితే ఎన్ని పరిహారాలు చేశాము, ఎన్ని సమస్యలకి ఎలాంటి పరిహారం ఉందో అన్నీ చేశాము, కానీ ఎటువంటి ఫలితం లేదు. అలాగే అనేక రకాల పూజలు చేసాము, అనేక క్షేత్రాలు తిరిగాము, అయినా కూడా మాకు ఎటువంటి ఫలితాలు పొందలేము అని అనుకుంటున్న వారందరికీ మన పూజ గదిలో ఏ విధంగా చేస్తున్నాం పూజ, అలాగే మన పూజ విధానం ఏ విధంగా సాగుతుంది, మన పూజా మందిరం ఎంత పవిత్రంగా ఉంది, మన పూజా మందిరంలో ఎటువంటి వస్తువులు ఉన్నాయి, మన పూజా మందిరం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, అంటే అతి పవిత్రం చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో నేను బాగా ఆలోచించి అనేక మందిని పరిగణలోకి తీసుకొని వారందరికీ ఈ యొక్క అఖండ దైవిక సంపద అయినటువంటి దివ్య దైవిక సంపదను అందరికీ అందజేసే విధంగా, సామాన్యులకు కూడా అందుబాటు అయ్యే విధంగా ఈ యొక్క రుద్రాక్ష వైభవం అనే ప్యాకేజీని అందజేయటం జరుగుతుంది. ఈ యొక్క రుద్రాక్ష వైభవంలో అనేక దివ్య దైవిక సంపదను పూజాది హోమాలు, జప వినియోగాలు అన్నీ కావించి వాటన్నిటినీ మంత్రయుక్తంగా, యంత్రయుక్తంగా పూజ నిర్వహించి వాటన్నిటినీ శక్తిపాతం చేసి అత్యద్భుతమైన వైబ్రేషన్స్, దివ్య శక్తి తరంగాలు, దివ్య దైవిక శక్తి తరంగాలని వాటికి శక్తిపాతం చేసి వాటన్నిటినీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఆనంద భోగభాగ్యాలు అనుభవించే విధంగా వారందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగే విధంగా ఈ యొక్క ప్యాకేజీని ప్రతి గృహానికి పంపే విధంగా, సామాన్య మానవులకు కూడా అందుబాటుగా ఉండే విధంగా ఈ యొక్క ప్యాకేజీని రూపొందించడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క రుద్రాక్ష వైభవాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించి ఆ దైవుని యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं